పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. తోటి సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఈ వైజాగ్ ప్రాంతానికి మరి యేసురాజు గారు, అలాగే వినహాస్ గారు, అలాగే ప్రేమరాజయ్య గారు, అలాగే ఇస్రాయల్ గారు, నేను కలిసి ఒక సెమినార్కి వచ్చాము. ఈ సెమినార్ అంతటినీ కూడా అద్భుతమైన సందేశం మరి దైవశాఖల ద్వారా మేము బలపరచబడ్డాం. అలాగే మీతో కూడా ఇక్కడ మరి సముద్రం అంతా కూడా చూస్తున్నాం కదా. దేవుడు సృష్టికర్త, దేవుడు అంటే సృష్టికర్త. మరి ఈ సముద్రాన్ని ఎవరు సృష్టించాడు? ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించాడు? ఈ భూమిని ఎవరు సృష్టించాడు? ఏమన్నా దానికి హద్దులు వేసినాడు ఎవడు? దాన్ని ఆపేవాడు ఎవడు? ఏమన్నా ఇవన్నీ తెలుసుకుంటున్నారా? గాలినిచ్చేది ఎవడు? ఈ వెలుతురునిచ్చేది ఎవడు? ఇవన్నీ మర్చిపోయారండి. దేవుడు ఇచ్చినవి అన్ని వాడుకుంటున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఏమంటే రేపు పొద్దుట ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు దేవుడు. ఏమంటే దేవుడు ఎంతో మన అందరినీ ప్రేమించి ఈ లోకానికి మరి సృష్టించి తీసుకుని వచ్చాడు. ఏమంటే ఇక్కడ బ్రతికేస్తున్నాం, తినేస్తున్నాం, తాగేస్తున్నాం, అయిపోయింది. తెల్లారుతుంది, లెగుతున్నాం, ఇదే బ్రతుకు అయిపోయింది. కానీ దేవుణ్ణి మర్చిపోతే రేపొద్దుట చాలా చాలా డేంజర్ అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరి నోటి మాట ద్వారా ఈ సమస్తము సృష్టించాడండి. నోటి మాట పలికితే కార్యాలు చేసిన గొప్ప దేవుడు. ఈ రోజున చూస్తున్నా ఎంత సంతోషం అండి. అలలు, సముద్రము, కెరటాలు, దీనికి హద్దులు ఎల్లలు వేసిన వాడు దేవుడు. ఏమండి చూడండి, అందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, ప్రార్థనలు లేవు. ఏమంటే బైబిల్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పత్రికలు ఉన్నాయి, పత్రికలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాను. ఎందుకు? ఒక ఆత్మ సంపాదించబడితే, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమంతా సంతోషపడుతుందండి, పరలోకమంతా ఆనందపడుతుందండి. ఏమంటే ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలి? ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మిన వారికి శిక్ష లేదు, ఏమంటే నమ్మని వారికి శిక్ష ఉందని చెప్తున్నాడు. అందుకొరకే ప్రభుని అంగీకరించే మనసులో విశ్వాసం ఉంచితే, నోటి ద్వారా ఒప్పుకుంటే, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆ పరలోక రాజ్యానికి, మోక్షానికి చేరుతామండి. ఇంత సృష్టించిన దేవుడికి లోపడకపోతే, ఈ హెచ్చరిక మాటలు తీసుకోకపోతే రేపొద్దున డేంజర్ లో పడతావు, జాగ్రత్త. అందుకే ఏం చేస్తే యేసుక్రీస్తు అంగీకరిస్తాం? ఎలా అంగీకరించాలంటారా? ఏమంటే పరలోకం విడిచి భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు కన్య మరియమ్మ గర్భాన్ని జన్మించి 3.5 సంవత్సరాలు ఆయన మాదిరి చూపించి పరిశుద్ధంగా జీవించి ఆయన రక్తమంతా దారపోసి కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తమంతా దారపోసి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను వాళ్ళందరూ కొనుక్కున్నాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధరణకి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. వచ్చే టయానికి నీవు నేను మనం అందరం సిద్ధపడాలి. అవి రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి. ఏ నిమిషం ఎప్పుడు ఎక్కడ ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. జాగ్రత్త పడదాం, ఆయన అంగీకరిద్దాం. ఇది ఒక మతం కాదు, మార్గం. సత్యమును నేనే, జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి అయితే ఎవడు రాడన్నాడు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఇదంతా చూస్తున్నా సృష్టించిన సృష్టికర్త కనబట్టలేదా? ఎప్పుడైనా గుర్తు చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ గాడ్ బ్లెస్ యు. మీ అందరి దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.